సద్భక్తులారా, విశ్వశాంతి ప్రేమికులారా, ఇప్పుడు వరకు మన పాస్టర్ గారు మీ ముందు శ్రీ యేసుక్రీస్తు వారి గురించి, బైబిల్లోని వాక్యాల గురించి, గాంధీ గారు అనుసరించి ఈ భారతదేశానికి స్వాతంత్రం సాధించారని చెప్పేసి మనకి ఇంతవరకు చెప్పడం జరిగింది. ఒక చిన్న విషయం, బైబిల్లో కూడా శాంతి విషయమై శ్రీ యేసుక్రీస్తు వారు యోహాను 16వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. అయితే నేను మీతో, అంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఈ విధంగా ప్రబోధిస్తున్నారు. ఏమనయ్యా అంటే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని వెడల ఆ ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఈ లోకమునకు ఒప్పుకొనజేయును. ఆయన సత్యరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. నేను చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ మీరు వాటిని సహింపలేరు. ఈ విధంగా బైబిల్లో శ్రీ యేసుక్రీస్తు వారు తన శిష్యగణానికి ఈ విధంగా బోధించారు. మరి నా తర్వాత వచ్చే ఆదరణకర్త అనగా అందరి చేత ఆదరింపబడేవాడు. అంటే యేసుక్రీస్తు వారి తర్వాత 570 సంవత్సరాలకు హజరత్ అహ్మదే ముస్తఫా, మొహమ్మద్ ముస్తఫా సర్వరే ఆలం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబ్ దేశంలో ఆయన వేంచేసి ఈ యొక్క ఏ విధంగా అయితే శ్రీ యేసు ప్రభు వారు తన బైబిల్లో తన శిష్యగణానికి బోధించారో అదేవిధంగా ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఈ లోకమునకు ఒప్పుకొన చేయను. ఇప్పుడు చూడండి, మనం ప్రపంచంలో చూస్తున్నాం, ఎక్కడ ఏ పాపం చేసినా పోలీసులు పట్టుకొని వారికి జైల్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత కొంత జుర్మానా విధించి మరలా వదిలిపెట్టేస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఆ పాపం అక్కడ అరికట్టబడటం లేదు. ఒక దొంగవాడు కనుక దొంగతనం చేసినట్లయితే వారికి ఫైన్ కట్టించుకొని మరలా వదిలిపెట్టేస్తున్నారు. అక్కడ పాపము అరికట్టబడలేదు. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, అంటే జడ్జిమెంట్. ఇటువంటి జడ్జిమెంటు ఎక్కడ అమలు చేయబడుతుందయ్యా అంటే దానికి లోకమునకు ఒప్పుకొన చేయనన్నాడు. దానికి లోకం ఒప్పుకొని తీరాల్సిందే అన్నాడు. ఈ రోజుల్లో జరుగుతున్న దుష్టత్వాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అనేక రకాలైన ఈ యొక్క దుష్టత్వాల్ని అరికట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితం పంచమహాపాపాలైన వ్యభిచారము, జూదము, మద్యపానము, దొంగతనము, వడ్డీ వ్యాపారము, ఇటువంటి పంచమహాపాపాలని అరికట్టి మరి అక్కడ శాంతి స్థాపన ఏర్పాటు చేశారు. అక్కడ ఎన్నో అరాచకాలు జరిగేవి. యేసుక్రీస్తు వారి తర్వాత 570 సంవత్సరాలకు ముహమ్మద్ ప్రవక్త వారు వచ్చి ఏ మాటలైతే చెప్పబడినవో ఆయన తనంతట తానేమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయనన్నారు. కాబట్టి ముందు ఏ విషయాలు జరగబోయో ఆయన ప్రజలకు తెలియపరిచి ఆ వచ్చే విపత్తుల నుండి ఆయన తన యొక్క ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వారిని కాపాడి శాంతి ధర్మరాజ్యం ఏర్పాటు చేసి ఎవరైతే దొంగతనం చేశారో వాడికి ఈ శిక్ష, ఎవరైతే వ్యభిచారం చేశారో వీరికి ఈ శిక్ష అని చెప్పేసి శిక్షలను అమలుపరిచి 1400 సంవత్సరాల క్రితం అరబ్ దేశంలో శిక్షలను అమలు చేశారు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన
ఆ యొక్క మొహమ్మద్ ప్రవక్త వారు ఆదరణకర్త ఎవరైతే ఉన్నారో ఆయననే కనుక ఇది ట్రాన్స్లేషన్ చేసినట్లయితే వరల్డ్ టీచర్ అంటారు. అదేవిధంగా అదే వరల్డ్ టీచర్కి కనుక మనం సంస్కృత భాషలో కనుక ట్రాన్స్లేషన్ చేసినట్లయితే జగద్గురు అంటాం. అదేవిధంగా అరబీ భాషలో కనుక ట్రాన్స్లేషన్ చేసినట్లయితే దానికి సర్వరే ఆలం అంటారు. సర్వరే ఆలం అంటే ఎవరయ్యా అని ముస్లిమ్స్ని అడగండి, మా మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం సర్వరే ఆలం భయ్ అంటారు. అదేవిధంగా జగద్గురు, వరల్డ్ టీచర్ ఒకటే మాట. భాష భేదం అవటం వలన, ఈ విషయాలు తెలుసుకోకపోవటం వలన ఈ మానవులలో భేదభావాలు మన హజరత్ మౌలానా సిద్దిక్ దీన్దార్ చంద్రశేఖర్ సాహెబ్ ఫిబ్లా వారు ఈ ప్రపంచంలో శాంతి కొరకు శాంతి ఏర్పాటు చేయడానికి గాను పంచాంతి మార్గాన్ని ఏర్పాటు చేశారు. అవి ఏకో జగదీశ్వర, ఏకో జగద్గురు, సర్వ అవతార సత్య, సర్వధర్మ గ్రంథ సత్య, సమ్మత సమ్మేళన ప్రార్థన. అదేవిధంగా గాంధీ గారు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎటువంటి పరిపాలన చేయాలి అనేది కూడా సూచించారు. ఇదే గాంధీ గారు భారతదేశంలో అగర్చే హిందుస్థాన్ మే హుకూమత్ కర్నా హై, సిద్దిక్ అక్బర్ और फारूक आजम చేసి హుకూమత్ కరు అన్నారు. అంటే 1400 సంవత్సరాల క్రితం వారు ఏ విధమైనటువంటి పరిపాలన ఈ ప్రజలకి అందించారో, ఒక రాజ్యాల్లో సింహాసనం మీద కూర్చొని తలక కిరీటాలు ధరించి ఇటువంటి చేసిన పరిపాలన కాదు. సాధు రూపంలో ఉండి, ఒక అవతార పురుషుల రూపంలో ఉండి ఈ ప్రజలకి మంచి మార్గాన్ని చూపించి వాళ్ళు కావలసిన అనేక విధాలైన సదుపాయాలను ఏర్పాటు చేసి అరబ్ దేశంలో శాంతి ధర్మరాజ్యం ఏర్పాటు చేశారు. కాబట్టి అదే మార్గాన్ని మనం అనుసరించి మనం ఈ శాంతిని ఏర్పాటు చేయగలమని చెప్పేసి నేను ఈ విధంగా సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. వాఖిరి దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.